హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది నిర్వహించబోతున్నట్లయితే సమాచారం అండి. డిసెంబర్ 15వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్వే అనేది జరుగుతుందంటే సమాచారం. ఈ సర్వే ద్వారా ఏపీలో ఉన్నటువంటి కుటుంబాలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది అందజేస్తున్నట్లయితే సమాచారం. ఈ కార్డు ద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలన్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా సరే ఈ కార్డు అనేది చాలా అవసరమైతే సమాచారం అండి. ఈ కార్డుకి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ కార్డు కింద ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు, ఎవరు వచ్చి సర్వే చేస్తారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి ప్రభుత్వం నుంచి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అన్ని శాఖలకు ఉపయోగపడేలా డేటాను ఒకే చోట చేర్చే విధంగా సర్వేను ప్రారంభించింది అంటే సమాచారం అండి. ప్రభుత్వం ద్వారా నియమించబడిన సిబ్బంది ప్రతి కుటుంబానికి సంబంధించి యొక్క సమాచారాన్ని సేకరించి ఒకే కార్డు రూపంలో పొందుపరుస్తారు అనేది సమాచారం. భవిష్యత్తులో వచ్చే అన్ని ప్రభుత్వ పథకాలకు సేవలకు ఈ కార్డు అనేది ఉపయోగపడుతుందనేది సమాచారం అండి. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు కానీ సేవలు కానీ మీరు పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు కేటాయింపబడి ఉంటారో వారికి ఒక ప్రత్యేక యాప్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే సమాచారం అండి. ఆ ప్రత్యేక యాప్లో లబ్ధిదారుల యొక్క డేటాను ఎంటర్ చేయడం జరుగుతుందంటే సమాచారం. డిసెంబర్ 15వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సర్వే అనేది చేయబడుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క సర్వే చేయడం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు ఒకే కార్డులోకి చేర్చడం జరుగుతుందంటే సమాచారం. ఈ విధంగా చేర్చడం ద్వారా పథకాలు మరియు ప్రయోజనాలకు సులభంగా ఉంటుందంటే సమాచారం అండి. అదేవిధంగా సులభంగా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సమాచారం. అన్ని శాఖలకు ఉపయోగపడేలా మీ యొక్క డేటాను రికార్డులో నమోదు చేయడం జరుగుతుందంటే సమాచారం. సేవలు త్వరగా పొందేందుకు ఈ యొక్క సర్వే అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుందంటే సమాచారం. అదేవిధంగా కుటుంబ వివరాలు అప్డేట్ సులభంగా జరుగుతాయంటే సమాచారం. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఈ యొక్క కార్డు అనేది అదేవిధంగా ఈ యొక్క సర్వే అనేది ఉపయోగపడుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ లాభం ఉంటుందంటే సమాచారం. ఈ కార్డు ద్వారా అదేవిధంగా ప్రభుత్వం చేయబోయే సర్వే ద్వారా ఈ రకమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయనే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్వేను 2 భాగాలుగా నమోదు చేస్తారు అనేది సమాచారం అండి. ముందుగా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు, అదేవిధంగా కుటుంబ వివరాలు నమోదు. సో కుటుంబానికి సంబంధించి వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి సంబంధించి వాళ్ళ వివరాలు కూడా ఈ సర్వేలో నమోదు చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. ముందుగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు నమోదు ఏ విధంగా చేస్తారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. కుటుంబ సభ్యుడికి సంబంధించి 4 విభాగాలుగా ప్రశ్నలు అడుగుతారనే సమాచారం అండి. సో వారి యొక్క వివరాలు ఏ విధంగా సేకరిస్తారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుడికి సంబంధించి బేసిక్ ప్రొఫైల్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఈ బేసిక్ ప్రొఫైల్ కింద ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుని ఆధార్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుని పేరు, కుటుంబ సభ్యుని లింగము అంటే స్త్రీనా లేదా పురుష అని అడగడం జరుగుతుంది. కుటుంబ సభ్యుని మొబైల్ నెంబర్, ఎన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారు, వివాహ స్థితి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి లేదా భర్త పేరు, తండ్రి లేదా భర్త ఆధార్ నెంబర్. సో ఈ విధంగా మీరు మీ యొక్క బేసిక్ ప్రొఫైల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన ప్రశ్నలు అడగడం జరుగుతుందండి వచ్చిన అధికారి అయితే. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సోషల్ ప్రొఫైల్, కుటుంబ సభ్యుని కులము, అదేవిధంగా కుటుంబ సభ్యుని మతం. సో ఈ విధంగా 2 రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా వీటితో పాటు సభ్యుడికి సంబంధించి ఎడ్యుకేషన్ స్కిల్స్ అనేవి కూడా అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఇక ఎడ్యుకేషన్ స్కిల్కి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం చదువుకుంటున్నారా, అదేవిధంగా చదువుకుంటున్నట్లయితే ఏం చదువుకుంటున్నారు అనేటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఎక్కడ చదువుకుంటున్నారు, కుటుంబ సభ్యుని విద్య అర్హత ఏంటి, చదువు మధ్యలో ఆపేసి ఉన్నారా లేదా ఏదైనా స్కిల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారా, ఏ విభాగంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఈ రకంగా
మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి ఈ యొక్క సర్వేలో అయితే. సో ఓకేనా, మీరు కనుక చదువుకున్నట్లయితే ఏం చదువుతున్నారు అనేటువంటి సమాచారాన్ని అక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఒకవేళ చదువు ఆపేసి ఉంటే మీరు ఆపేసి ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని అక్కడ ఎంటర్ చేయండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కొన్ని రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుడు ఉద్యోగం చేస్తున్నారా అనేటువంటి సమాచారం కూడా అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సొంతంగా వ్యాపారం చేస్తున్నారా లేదా నెలసరి ఆదాయం ఎంత అనేటువంటి క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. మీ యొక్క ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈ రకమైన ప్రశ్నలు అడుగుతారైతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కుటుంబ సభ్యుడికి సంబంధించి ఇటువంటి క్వశ్చన్లు అడిగి వారి దగ్గర నుంచి సమాచారం స్వీకరించి ఆ యొక్క సర్వేలో నమోదు చేయడం జరుగుతుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కేవలం కుటుంబ సభ్యుడికి సంబంధించి వివరాలు మాత్రమేనండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సర్వేలో కుటుంబం వివరాలు కూడా నమోదు చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. కుటుంబ వివరాలు ఏ విధంగా స్వీకరిస్తారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ ఐడి. సో ఈ సర్వేలో భాగంగా ఆ యొక్క యాప్లో మీ యొక్క హౌస్ హోల్డ్కి సంబంధించి ఐడి అనేది ఎంటర్ చేయడం జరుగుతుందండి. ఈ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేయబడ్డారా లేనైతే రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోయినట్లయితే లేదా వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక మీ కుటుంబ సభ్యులు కనుక ఉన్నట్లయితే వెంటనే ఈ సర్వేలో మీ కుటుంబంలోకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది లబ్ధిదారులు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోకుండా ఇంకా వేరే కుటుంబంలో ఉన్నారో వాళ్ళు వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబానికి సంబంధించి కొన్ని రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఆ ప్రశ్నలు ఏంటి అనేటువంటి సమాచారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న చిరునామా, శాశ్వత చిరునామా ఏంటి అనేటువంటి సమాచారం అడగడం జరుగుతుంది. అదేవిధంగా డోర్ నెంబర్ ఏంటి అనేటువంటి సమాచారం కూడా అడగడం జరుగుతుంది సమాచారం. కుటుంబం ఇంటి పరిస్థితి ఏంటి అంటే సభ్యులు బాడుగ ఇంట్లో ఉంటున్నారా లేదా సొంత ఇంట్లో ఉంటున్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ చుట్టుపక్కల నీటి కుళాయిల కనెక్షన్ ఉన్నాయా అనేది అనడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్, అదేవిధంగా వైఫై కనెక్షన్, మొబైల్ ఫోన్ నెంబర్ కలిగి ఉన్నారా లేదైతే అడగడం జరుగుతుంది. టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా అనేది అడగడం జరుగుతుంది. అంటే మరుగుదొడ్లు కలిగి ఉన్నారా లేదైతే అడగడం జరుగుతుంది. విద్యుత్ పరికరాలు వినియోగిస్తున్నారా అంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా టీవీ ఇలాంటివి ఏమైనా ఉపయోగిస్తున్నట్లయితే అవి కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాహనాలు కలిగి ఉన్నారా అనేది అడగడం జరుగుతుంది. వాహనాలు కనుక కలిగి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా ఫోటో తీసుకుంటారు అనేది సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇతర పరికరాలు కలిగి ఉన్నారా అనేది అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క కుటుంబానికి సంబంధించి కొన్ని రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ రకాల ప్రశ్నలు అడిగి ఆ సర్వేలో మీ యొక్క డేటాను ఎంటర్ చేయడం జరుగుతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా యొక్క సర్వేను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిసెంబర్ 15వ తేదీ నుంచి ఈ సర్వేను ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించి సర్వే అనేది నిర్వహిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి పథకాలు పొందాలన్నా లేదా లబ్ధి పొందాలన్నా అవకాశం ఉంటుందంటే సమాచారం. వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి సర్వేలో మీరు కూడా పాల్గొనండి. సో ఓకేనా, ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.